నమస్తే అండి, వెల్కమ్ టు ఈటీవీ తెలుగు న్యూస్. గత 2 రోజుల నుంచి చూస్తూనే ఉన్నాం. మనం సిఐ స్థాయి అధికారి సతీష్ కుమార్ రైలుపై నుంచి పడి అనుమానాస్పద మృతి చెందాడు. అయితే ఈ కేసుకు సంబంధించి సతీష్ కుమార్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందలేదని, ఇది ముమ్మాటికి హత్యనని చెప్పి అనంతపూర్ ఫోరెన్సిక్ నిపుణులు వైద్యులు కూడా తేల్చి చెప్పారు. సతీష్ కుమార్ హత్య జరగడం పట్ల పోలీసులు కూడా చాలా సీరియస్గా పరిశోధిస్తున్నారు. ఇప్పటికే సిఐడి అధికారి రవిశంకర్ అయ్యనార్ కూడా సంఘటనా స్థలానికి చేరుకొని సతీష్ కుమార్ మృతిపై పలు కోణాల దర్యాప్తు చేపడుతున్నారు. ఈ దర్యాప్తులో భాగంగా అతను రాయలసీమ ఎక్స్ప్రెస్లో నుంచి కింద పడినట్లుగా పోలీసులు నిర్ధారించారు. అయితే ఆ ఎక్స్ప్రెస్ నుంచి సిఐ సతీష్ కుమార్ కింద పడిన విధానం వల్ల జారి పడ్డాడా లేక హత్య చేసి ఎవరైనా తోశారా అన్న కోణంలో దర్యాప్తు చేపడుతున్నారు. ఇత్యాది అంశాల నేపథ్యంలో ఆ సిఐడి అధికారులు కానీ స్థానిక పోలీసులు కానీ ఆ పడిన తీరుని రీకన్స్ట్రక్షన్ చేసే క్రమంలో సతీష్ కుమార్ లాంటి ఒక బొమ్మను తీసుకొచ్చి ఆ రైలుపై నుంచి తోసేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా పూర్తిగా చిత్రీకరించారు. అయితే ఈ కేసులో దర్యాప్తు మూలాలు వెలుగు చూస్తే పెద్ద పెద్ద వ్యక్తులు బయటపడే అవకాశం ఉందని చెప్పి కూడా స్థానిక పోలీసులు ఇప్పటికే చెప్తున్నారు. అయితే సతీష్ కుమార్పై కొందరు పోలీసు అధికారులే అంటే అతని పై ఉన్న అధికారులు ఒత్తిడి మేరకే ఆయన ఈ కేసులో రాజీ అయినట్టు తెలుస్తుంది. మరి ఆ పై స్థాయి అధికారులు ఒత్తిడి తెచ్చిన పై స్థాయి అధికారుల ఆ పై స్థాయి అధికారులు వెనుక ఉన్న రాజకీయ నాయకుల ఎవరన్నా విషయాలు వాస్తవాలు వెలుగులోకి రావాలంటే పోలీసుల దర్యాప్తు మరింత వేగం పెంచితే మరిన్ని సంచలనాలు బయటకు వచ్చే అవకాశం ఉందని చెప్పి రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే చూద్దాం పోలీసుల దర్యాప్తు ఎంతవరకు సాగుతుందన్న విషయం మనం ప్రస్తుతం సీన్ రీకన్స్ట్రక్షన్ బట్టి తెలుస్తుంది. అయితే ముమ్మరంగా దర్యాప్తు జరుగుతుంది. నాకు తెలిసినంత వరకు మరో 10 రోజుల లోపల నిందితులు ఎవరైనా తెలిసే అవకాశాలు స్పష్టంగా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ. Thank you.